గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ అయితే చియాలు రెసిపీ అయితే చేస్తుంది. చూడండి, ఫస్ట్ నేనైతే ఈ ఆనియన్స్ ఈ మిరపకాయలని అయితే తీసుకునేసాను, పచ్చిమిరపకాయలని. సో మా మమ్మీ అయితే ఇప్పుడు క్యారెట్ అయితే తురుముతుంది. చూసారా, ఇలా అంతేను, తినేయాలి. మళ్ళీ ఆ క్యారెట్ ఉంచుకుంది. చూసారా, ఇంత అయితే మన క్వాంటిటీకి బట్టి తీసుకోవచ్చండి. క్యారెట్ ఇలా తురింది, చూసారా. పచ్చిమిరపకాయలు అయితే 1 2 3 4 5 తీసుకున్నాం అండి మేమైతే. ప్లస్ ఆనియన్స్ వచ్చి ఒక పెద్ద ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్ ఇంత పెద్ద ఆనియన్ సైజ్ ఏమో ఎంత ఉండిద్ది, ఇంతది తీసుకున్నాం. దాన్ని కట్ చేస్తే మాకైతే ఇంత వచ్చింది. లేదంటే మీ ఇంట్లో పెద్ద ఆనియన్ లేకపోతే చిన్నవి ఇంత చిన్నవి ఉంటాయి, అవైతే 3 తీసుకోవచ్చు. 3 ఆనియన్స్ తీసుకోవచ్చు. మీడియం సైజు అయితే 2 చాలు. సో క్యారెట్ అయితే మనం సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసుకునేసాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఒక బాక్స్ అయితే తీసుకున్నాం. ఈ బాక్స్లో ఇడ్లీలు ఉన్నాయి. ఇదండి ఇడ్లీలు. మామూలుగా అప్పటికప్పుడే వేడిగా చేసుకున్న ఇడ్లీలైనా పర్వాలేదు, నార్మల్గా కొంచెంసేపు 3 hours 2 hours అయిన ఇడ్లీలైనా పర్వాలేదు. ఇలా ఫ్రెష్గా ఉంటేనే తీసుకోండి ఇడ్లీలు. ఒకవేళ కొంచెం టేస్ట్ చేంజ్ అయిందంటే అసలు తీసుకోకండి. ఇడ్లీని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి, ముక్కలుగా ఇలా. దీనికైతే మీరు ఎన్ని ఇడ్లీనైనా తీసుకోవచ్చండి, అంటే మీ ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు. చూడండి, మా మమ్మీ అయితే కట్ చేస్తుంది. ఇదైతే కట్ చేసుకున్నాం. ఇడ్లీలు అయితే ఇప్పుడైతే రెడీగా ఉన్నాయి. చూసారా, చిన్న చిన్న పీసెస్. ఒక్కొక్కటి చాలా చిన్నగా ఉండాలి. మీకు ఇడ్లీల సైజ్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలంటే తక్కువ క్వాంటిటీ మీకు ఇష్టమైన క్వాంటిటీలో పెట్టుకోవచ్చు సైజ్ కూడా వీటికి. లేదంటే షేప్స్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే సింపుల్గా చేసేసాం మేమైతే. ఇప్పుడైతే ఇంత కడాయి తీసుకోండి. ఇదండి, ఇప్పుడైతే దీనికి బాగా హీట్ ఎక్కాలండి. ఇలా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. తర్వాత ఆయిల్ అయితే 5 spoons ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఆవాలు అయితే చెప్తాను, ఒక నిమిషం. క్వాంటిటీ ఆవాలు ఇవ్వండి, అంతే. 2 చిటికెడు ఆవాలు, 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి దీనిలో అయితే. ఇప్పుడు చట్నీ పల్లీలు అయితే ఇప్పుడు ఇవి బాగా సౌండ్ రావాలండి, చిట్పట్ సౌండ్ వచ్చింది. అప్పటి వరకు బాగా ఫ్రై అలానే ఉంచండి. దాన్ని ఇలా చిట్పట్
అదండి వస్తుంది, ఇలా రావాలి. ఇప్పుడు పల్లీలు అయితే మీకు ఇష్టమైన క్వాంటిటీలో అయితే వేసుకోవచ్చు, మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. మీకు ఇష్టమైనట్టు కొంచెం తక్కువలో మీడియంగానే వేసుకోవాలి. చూడండి ఇన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మినప్పప్పు అయితే 2 స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల మినప్పప్పు మేమైతే చేత్తో వేస్తున్నాం, మా మమ్మీ అయితే. మీకు ఇష్టం 2 స్పూన్లైనా వేసుకోవచ్చు, చేత్తో అయితే 2 సార్లు వేయండి. జీలకర్ర 1.5 స్పూన్ వేయండి. కొంచెం వేసుకోవాలి జీలకర్ర, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడైతే వీటిని బాగా ఫ్రై చేయాలి. అదండి ఫ్రై చేస్తుంది మా మమ్మీ అయితే. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోండి. దీని లోపలికైతే మన ఏవైతే పచ్చిమిర్చి అయితే మనం తీసుకున్నాం వాటిని సపరేట్ చేసి ఆనియన్స్ని అయితే ఇప్పుడు వేస్తున్నాం. చూడండి ఆనియన్ నేను చెప్పానండి ముందరే, పెద్ద ఆనియన్ అయితే 1 తీసుకోండి, మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ తీసుకోండి, మరి ఇంత చిన్నవైతే 3 తీసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. గోల్డెన్ బ్రౌన్ వరకు జర నరం పడేస్తుంది. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ టచ్ అయ్యేటట్టు లైట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్గా చాలు మనకి, గోల్డెన్ బ్రౌన్ లైట్గా వస్తే చాలు మనకి. అంతేక మూత పెట్టేద్దాం కొంచెంసేపు వరకు, అలానే మగ్గనివ్వండి. మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండండి, మళ్ళీ మాడిపోతుంది, అందుకని చూసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇలా అంటే ఇప్పుడు మళ్ళీ మూత అయితే మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. 1 మినిట్ గ్యాప్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతే మళ్ళీ పెట్టేసాం. నేనైతే టేస్ట్ కోసం ఒక ఇడ్లీ ముక్క తీసుకున్నాను, చూడండి, చూసారా, పెట్టేసా. టేస్ట్ బాగాలే, చేసిన తర్వాత బాగుంది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మొత్తం మిరపకాయ అచ్చంగా వేసుకోవాలంటే అచ్చంగా వేసుకోవచ్చు. చూడండి మేమైతే ఈ సైజులో అయితే కట్ చేస్తున్నామండి, చూడవచ్చు మీరు కూడా. పచ్చిమిర్చిని లవ్ షేప్లో అయినా, హార్ట్ షేప్లో అయినా, స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని అయితే కట్ చేసుకుంటున్నాం. మళ్ళీ చూసుకున్నాం, 1 నిమిషం 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో తీయాలి. ఇంకా మిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నా. ఇదండి వేసేసాం, బాగా కలిపేస్తున్నాం, ఫ్రై చేసేస్తున్నాం అన్నిటినీ. చూసారా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, చూడొచ్చు మీరు కూడా. ఆనియన్స్ కొంచెం కలర్ మారుతున్నాయి. ఇందులో బెండకాయ అయినా వేసుకోవచ్చు, చికెన్ అయినా వేసుకోవచ్చు కొన్నిసార్లు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అలానే ఉంచేయండి, మూత పెట్టేయండి. మీకు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నానండి, దయచేసి పిల్లలకి అయినా పెద్దలకైనా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. అంటే వీక్లీ వన్స్ అయినా చేయొచ్చు, లేదంటే వీక్లీ 3 టైమ్స్ అలా తినండి. అలాంటి రోజు లేస్ ప్యాకెట్స్ అవన్నీ తినిపించకండి. తిన్న
మనకి స్టమక్ పెయిన్ ప్రాబ్లమ్స్ 24 hours స్టమక్ పెయిన్ అలా వస్తాయి. దయచేసి ఈ మాటనైతే వినండి, మన మంచికేనండి ఈ మాట అయితే. ఇది మాత్రం నిజమే.